రోజు నేను చెప్పే ట్రిక్ ఈ భూమి మీద మీకు ఎవరు చెప్పరు. వీడియోని సేవ్ చేసుకోండి, ఎప్పుడైనా మీకు యూజ్ అవ్వచ్చు. ఎదుటి వారితో ఒకానొక సందర్భంలో గొడవ వచ్చినప్పుడు గట్టిగా అరిచి వారిని కొట్టి చంపాలన్నంత కోపం వస్తుందా? అయితే దాన్ని వెంటనే మనసులోని తీసేయండి. ఎందుకంటే జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎదుటి వారిని ఏ మాట అయితే అంటావో అదే నీకు ఎదురయ్యే అవకాశం ఉంది. తిట్లు తిట్టడం గొప్పతనం కాదు, తిట్లు సహించేవాడే గొప్పవాడు. దెబ్బ కొట్టడం గొప్పతనం కాదు, దెబ్బ తగిలినా లేచి నిలబడిన వాడే గొప్పవాడు. నీ పక్షంగా యుద్ధం చేయవాడు, వ్యాజ్యమాడువాడు యెహోవాయే. మర్చిపోయారా? పగ తీర్చుట నా పని అని మీరు పుట్టక ముందే లేఖనాలు వ్రాయించిన దేవుడు. మౌనం ఎప్పటికీ ఓటమి కానే కాదు, అది విజయం యొక్క రహస్యం. ఎక్కువగా కోపం తెచ్చుకునే మీ యొక్క ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఫాలో చేయకపోతే మళ్ళీ మా పేజ్ మీకు కనిపించకపోవచ్చేమో.